హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు మై ఛానల్ అనూస్ వ్లాగ్స్. ఈరోజు మనం మంచి హెల్దీ రెసిపీ మిల్లెట్ దోశ ఎలా చేయాలో తెలుసుకుందాం. ఇందుకోసం ముందుగా మనం ఒక బౌల్లోకి ఒక గ్లాసుడు మినపగుళ్ళు తీసుకోవాలి. మామూలుగా అయితే బియ్యంతో దోశలు వేసుకునేలా ఉంటే మనం 1:3 రేషియోలో బియ్యం వేసుకుంటాం 3 గ్లాసులు. బట్ ఈ మిల్లెట్ దోశకి ఏంటంటే 2.5 గ్లాసెస్ ఈ మిల్లెట్స్ అయితే సరిపోతాయి. సో ఇందుకోసం ముందుగా నేను ఒక అర గ్లాసు సామలు తీసుకున్నానండి. అలాగే ఇంకొక అర గ్లాసు సజ్జలు తీసుకున్నాను. అంటే ఈ రెండు కలిపి మనకి ఒక గ్లాస్ అయింది కదా. ఇంకొక 1 గ్లాస్ ఏమో కొర్రలు తీసుకున్నాను. సో ఇప్పుడు 2 గ్లాసెస్ అయిపోయాయి. ఇంకొక హాఫ్ గ్లాస్ ఏంటంటే అరిగెలు తీసుకున్నాను. ఈ మొత్తం ఈ అరిగెలు అర గ్లాస్తో కలిపి మనకి 2.5 గ్లాసెస్ అయిపోయాయి కదా. సో ఇప్పుడు వీటన్నిటిని మనం ఇవి అరిగెలు అన్నమాట. ఈ మొత్తం అన్నిటినీ శుభ్రంగా కడుక్కుని ముందు రోజు రాత్రి మనం వీటిని నానబెట్టుకుని ఉంచుకుంటే మరుసటి రోజు ఉదయానికల్లా బాగా నాని మెత్తగా మనం రుబ్బుకోవడానికి బాగుంటుందన్నమాట. మినిమం ఒక 6 to 8 hours నానబెట్టుకోవాలండి. ఉదయం నానబెట్టుకున్నా కూడా మధ్యాహ్నంకి మనం రుబ్బుకోవచ్చు అన్నమాట. ఇదిగోండి శుభ్రంగా నానిపోయి చూసారా. నేను ముందు రోజు రాత్రి నానబెట్టాను. ఉదయం జనరల్గా మనం దోశకి మిక్సీలో వేసుకుంటాం, కానీ మిక్సీ కన్నా మనం గ్రైండర్లో వేసుకుంటే ఏ బ్యాటర్ అయినా సరే గ్రైండర్ అయితే బాగుంటుందండి. ఇగో చూడండి మెత్తగా ఎలా చక్కగా తయారైంది. ఈ బ్యాటర్ కొంచెం బాగా థిక్గా ఉంది కదా. దీన్ని ఇలా ఫ్రిడ్జ్లో పెట్టుకుని మనం వేసుకునేటప్పుడు ఇలాగా ఒక చిన్న బౌల్లోకి తీసుకుని ఎంత కావాలంటే అంత అందులో కావాల్సినంత నీరు కలుపుకొని ఇలా పలచగా చేసుకుని ఉప్పు తగినంత ఉప్పు కూడా కలుపుకుని మనం దోశలు వేసుకోవచ్చు. సో ఇలాగా ఫస్ట్ ప్యాన్ పెట్టుకుని ప్యాన్ని కొద్దిగా వేడెక్కిన తర్వాత మనం ఫస్ట్ టైం కాబట్టి ఫస్ట్ దోశ వేసుకునేటప్పుడు ఆయిల్తో ఇలాగా గ్రీస్ చేసుకుంటే మనకి బాగా వస్తుంది. ఆ తర్వాత నుంచి నెక్స్ట్ టైం నుంచి మనం ఆయిల్ వేయాల్సిన అవసరం ఉండదు. ఓన్లీ అంటే దోశ వేసిన తర్వాత తీసే ముందు కొద్దిగా వేసుకుంటే చాలు. ఇదిగోండి ఇలా వేసుకుంటే మనకి దోశ రెడీ అయిపోతుందండి. అయితే ఇది కొంచెం రెడీ అవ్వడానికంటే దోశ కాలడానికి కొంచెం టైం తీసుకుంటుంది. మామూలు దోశల కన్నా ఈ మిల్లెట్ దోశ కొద్దిగా టైం పడుతుంది. మరి గంటలు ఏం కాదండి, ఒక జస్ట్ 2 minutes పడుతుంది. ఇలా పెట్టుకుని మనం అంటే హైలో పెట్టుకుని ఒక రెండు నిమిషాలు హైలో పెట్టుకుని తర్వాత మళ్ళీ స్లో చేసేసుకుంటే బాగుంటుంది. ఇవ్వండి ఇప్పుడు దీన్ని ఇలా అంటే మామూలు దోశ అయితే తిరగవేయకపోయినా మనకు బాగానే ఉంటుంది. ఫ్లేమ్ పైన ఇదయ్యి బాగుంటుంది దోశ. బట్ మిల్లెట్ దోశకి ఏంటంటే రెండు వైపులా కాలితేనే బాగుంటుందండి. ఇలా తిరగేసుకుని మనం ఒక్క నిమిషం ఉంచుకుని మళ్ళీ ఇదిగోండి తీసుకుంటే అయిపోయిందండి దోశ రెడీ అయిపోయింది మిల్లెట్ దోశ. మరి ఇంకొకటి ఇగో చూసారా, మనకి రెండోసారి వేసేటప్పుడు ఇంకా ఆయిల్ గ్రీస్ చేయక్కర్లేదు. డైరెక్ట్గా ఇలాగ బ్యాటర్ వేసుకుని స్ప్రెడ్ చేసేసుకోవచ్చు. ఇదిగోండి మరి ఈ మిల్లెట్ దోశ ఎందుకంటే హెల్దీ అన్నాను, వీటిలో ఎక్కువగా మనకి ఫైబరు అలాగే ప్రోటీన్స్ పిండి పదార్థాలు ఇవన్నీ దొరుకుతాయండి మనకి. ఇంకా ఫాస్ఫరస్ కాల్షియం కూడా చాలా ఎక్కువగా ఉంటాయి ఈ మిల్లెట్స్లో. ఇవన్నీ కూడా మన ఒంటికి చాలా మంచివి కదండి, ఆరోగ్యానికి చాలా మంచివి. సో అందుకనే మనం ఇది హెల్దీ రెసిపీ అనుకున్నాం అన్నమాట. తర్వాత ఇంకా వీటిల్లో ఫెరులిక్ కార్చిన్స్ అనే ఫైటోన్యూట్రియంట్స్ కూడా పుష్కలంగా ఉంటాయండి. మరి ఇవేంటంటే యాంటీ ఆక్సిడెంట్స్ అన్నమాట. సో యాంటీ ఆక్సిడెంట్స్ మనకి ఏం చేస్తాయంటే శరీరం మీద ఏమైనా గాయాలు లాంటివి ఉంటే త్వరగా నయం అవడానికి ఉపయోగపడతాయి అన్నమాట. తర్వాత
షుగర్ పేషెంట్స్కి ఇవి చాలా మంచిదండి. బ్లడ్లో షుగర్ లెవెల్స్ బాగా తగ్గిస్తాయి. తర్వాత ఏమో బరువును కూడా తగ్గిస్తాయి. అంటే ఈ మిల్లెట్స్ తినడం వలన మనకి కొద్దిగా తిన్నా కూడా కడుపు తొందరగా నిండినట్టు అనిపిస్తుంది. అందువలన మనకి చిరుతిళ్ళ మీదకి ధ్యాస వెళ్ళదన్నమాట. సో మనకి ఎప్పుడు కూడా పొట్ట నిండినట్టుగా ఉంటుంది. అందువలన చిరుతిళ్ళు తక్కువ తింటాం. వాటి వలన బరువు పెరగకుండా ఉంటాం అన్నమాట. సో తర్వాత ఇంకా మరి ఈ చిరుధాన్యాలు ఏంటంటే థైరాయిడ్ గ్రంథి మీద కొద్దిగా ఎఫెక్ట్ ఇస్తుంది. అంటే రెగ్యులర్గా మనం తినాలి అనుకుంటే కనుక చిరుధాన్యాలని డాక్టర్ గారిని మనం సజెషన్ తీసుకుని తింటే బాగుంటుంది. ఈ దోశ చూడండి, స్పాంజీగా భలే కనబడుతుంది కదా. చూడండి ఎంత బాగుందో చక్కగా. ఇలా మామూలుగానే చూడండి దోశ చక్కగా వచ్చేస్తుంది మనకి. ఇవ్వండి. సో మనం బ్రేక్ఫాస్ట్కి వీక్లీ 1 or 2 టైమ్స్ తింటాం కాబట్టి దీనికి పెద్దగా ఎఫెక్ట్ ఉండదు. రెగ్యులర్గా తినాలనుకుంటే మాత్రం డాక్టర్ని కన్సల్ట్ చేస్తే మంచిది. సో ఇదండి మనకి మిల్లెట్ దోశ. చూడండి ఎంత బాగుందో, ఎంత మెత్తగా ఇలాగా చూడండి చక్కగా స్పాంజీగా రెడీ అయిపోయింది. ఈ మిల్లెట్ దోశని మనం కొబ్బరి చట్నీతో కానీ పల్లీ చట్నీతో కానీ తింటే చాలా టేస్టీగా ఉంటుంది, చాలా హెల్తీగా ఉంటుందన్నమాట. మీరు కూడా ట్రై చేసి చూడండి. మీకు నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.